చూడొచ్చు ఎన్నికల నిర్వహణలో 89 రకాల వస్తువులు మాకు ఇస్తారు. స్టేషనరీతో పాటు వివిధ రకాల వస్తువులు ఇచ్చారు. వాటన్నింటి కూడా మాకు ఉపయోగపడతాయని చెప్తున్నారు ఎన్నికల నిర్వహణలో ప్రధానంగా పాల్గొనే ఎన్నికల అధికారులు. మరోవైపు ఓటు హక్కు వినియోగించుకోవడానికి 18 రకాల వాటికి సంబంధించిన కార్డులు, గుర్తింపు కార్డులు తీసుకొని వస్తే ఓటు హక్కు ఓటర్ లిస్టులో ఓటు ఉన్న ప్రధాన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆ ఓటు ఉన్న వ్యక్తులు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు ఉంటాయి. 18 రకాల కార్డు, మొదటగా ఆధార్ కార్డు, గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫోటోతో కూడిన పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ కార్డు, కార్మిక శాఖ ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, దాంతోపాటు ఫోటోతో కూడిన ఎస్సీ ఎస్టీ బీసీ కుల ధృవకరణాల పత్రాల కార్డు, మరొకటి ఇండియన్ పాస్పోర్టు, ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఉద్యోగుల గుర్తింపు కార్డు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డు, దివ్యాంగుల గుర్తింపు కార్డు, పట్టాదారు పాస్ పుస్తకము, రేషన్ కార్డు, ఫోటోతో కూడిన ఆయుధ లైసెన్స్ పత్రము, ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించిన ఐడి కార్డు, ఆర్టీఐ ద్వారా జారీ చేయబడిన ఎన్పిఆర్ స్మార్ట్ కార్డు, దీంతో పాటు ఎంపీలకు జారీ చేయబడిన ఆ గుర్తింపు కార్డు, వీటానికి 18 రకాల కార్డులు ఉంటే ప్రధానంగా ఎన్నికల్లో పాల్గొనే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఓటర్ లిస్టులో ఓటు ఉండి ఒకవేళ ఐడి కార్డు పరంగా ఈ 18 రకాల కార్డులు తీసుకొని వెళ్తే ఎవరికైనా ఓటు వేసే అవకాశం ఉంటుందని చెప్పి ఎన్నికల సంఘం అయితే ఆ 18 రకాల కార్డులు తీసుకొచ్చిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించింది. మరోవైపు ఎన్నికల నిర్వహణలో ప్రధానంగా 89 రకాల వస్తువులు మాకు ఉపయోగపడతాయి. బ్యాలెట్ బాక్స్తో పాటు బ్యాలెట్ పత్రాలు, వాటన్నింటి కూడా సరి చేసుకొని ప్రధానంగా 89 రకాల వస్తువులను మేము తీసుకొని వెళ్తున్నామని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితులు.